సతీష్ గారు వాయిస్ క్లియర్ గా ఉంది కదా? ఎస్, ఇప్పుడు హనుమంత్ గారు మాట్లాడింది వింటున్నాం. ప్రభుత్వ వ్యతిరేకత పూర్తిగా స్పష్టంగా క్లియర్ గా అర్థమవుతుంది ఆర్టీసీ నుంచి అని. 6 పథకాలను అమలు చేస్తున్నారు, కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు. మరి ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీల్ని ఎందుకు నెరవేర్చలేదని చెప్పి ప్రధానంగా ఆయన క్వశ్చన్ చేయడం మనం చూస్తున్నాం. ఏంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనుకోవచ్చు? 4 వారాల టైం కాలయాపనకే అనుకోవచ్చా? మీరేం చెప్తారు? ముందుగా ప్యానెల్లో ఉన్న వారందరికీ, మీకు జీటీవీ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ, ఇందాక హనుమంత్ గారు చెప్పినట్టుగా గతంలో ఆర్టీసీ పట్ల అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు, ఉన్నటువంటి సంఘాలను కానీ, అక్కడ ఉన్నటువంటి కార్మికులను కానీ ఏ విధంగా ఇబ్బంది పెట్టారో ప్రత్యక్షంగా మనం చూడడం జరిగింది. సంఘాలన్నింటి కూడా బాగా తెలుసు. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఏదైతే ఆర్టీసీలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం కానీ, విలీనం కానీ, దాంతో పాటుగా వేతన సవరణ కానీ, వారికి రావాల్సినటువంటి మిగతా విషయాలన్నింటిని కూడా ప్రజాప్రభుత్వం పరిష్కరించడానికి కంకణబద్దులై పనిచేస్తూ ఉంది. దాంట్లో భాగంగానే ఏదైతే ఆర్టీసీ కార్మికులకు ఉన్నటువంటి సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించాలనే ఉద్దేశంతో ఉన్నత స్థానంలో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులను, ట్రాన్స్పోర్ట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి వికాస్ రాజు గారి చైర్మన్ పెడుతూ, నాగిరెడ్డి గారిని ఎండీ గారిని వైస్ చైర్మన్ పెడుతూ కమిటీ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో పాటుగా గౌరవ మంత్రి గారు కూడా ఆ విషయాల పట్ల ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారితో చర్చిస్తూ, నిన్న జరిగినటువంటి చర్చల విషయంలో హనుమంత్ గారు కూడా తెలుసు, మీ అందరు కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి విలీన ప్రక్రియ కానీ, వేతన సవరణ కానీ, వారికి ఉన్నటువంటి వివిధ సమస్యలు ఏమవుతున్నాయో మిగతా సమస్యలన్నీ పరిష్కరిస్తాం. విలీనం అనేది మాకు 4 వారాల గడువు కావాలి, ఖచ్చితంగా మీ పట్ల కన్సర్న్ ఉంది అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు ప్రభుత్వం తరఫున చెప్పినటువంటి మాటలు ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం. దాంతో పాటుగా గౌరవ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు దాని పట్ల కన్సర్న్ ఉంది కాబట్టి మేము మేనిఫెస్టోలో పెట్టాం. గతంలో ఉన్న అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేశారో మన అందరూ కూడా బాగా తెలుసు. ఎందుకంటే వాళ్ళ సిసిఎస్ డబ్బులు కానీ, వాళ్ళ సంఘాలను కానీ గుర్తింపు ఉండకూడదనే ఉద్దేశంతో వారి ఆత్మహత్యలకు కూడా కారణమైనటువంటి వాళ్ళు ఉన్నారని తెలుసు. కానీ ప్రజాప్రభుత్వం ఖచ్చితంగా ఆర్టీసీ కార్మికుల సమస్యలు కానీ, ఆ సంస్థలను రక్షించడం కానీ ఆలోచిస్తున్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారు వారి సమస్యలన్నింటి మంత్రి గారితో సమన్వయం చేసుకొని ఎప్పటికప్పుడు సంఘాలను పిలిచి త్వరితగతిన పరిష్కరించే అవకాశం ఉంది. కానీ గతంలో లెక్క ఎక్కడ కూడా నెగ్లెక్ట్ చేసే అవకాశం లేదు. ఎందుకంటే మొన్ననే ముఖ్యమంత్రి గారు కాళేశ్వరం వెళ్ళి నిన్న బిజీ షెడ్యూల్ ఉండడం వల్ల మాట్లాడలేకపోయారు. కాబట్టి విత్ ఇన్ ది షార్ట్ టైం వీలైనంత తొందరగా ప్రజాప్రభుత్వం ఖచ్చితంగా ఆర్టీసీ కార్మికుల సమస్యలు కానీ, దాంతోపాటుగా ఆర్టీసీకి ఉన్నటువంటి మిగతా విలీన సమస్యలు కానీ పరిష్కారం చేయడానికి అవకాశం ఉంది తప్పితే ఎక్కడ కూడా వారిని నిర్లక్ష్యం చేసే అవకాశం లేదు. గతంలో ఉన్నటువంటి వాళ్ళు నిర్లక్ష్యం చేశారు, అది ప్రత్యక్షంగా చూసాం. ఎందుకంటే ఆర్టీసీ అనేది అతిపెద్ద కార్పొరేషన్, దీన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీకి, ప్రజాప్రభుత్వానికి కన్సర్న్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా వారి సమస్యలన్నీ కూడా పరిష్కార దిశగా త్వరితగతిన వెళ్తాయని చెప్పి కూడా ప్రజాప్రభుత్వం ఆశిస్తూ ఉంది. ఖచ్చితంగా మీరు ఏదైతే డిమాండ్లు ఉన్నాయో వాటిని మేము నెరవేరుస్తామన్న హామీ ఇచ్చుంటే ఇప్పుడు సమ్మెకి దిగి ఉండే వాళ్ళు కాదు కదా. వారందరూ కూడా తెలుసు, నేను చర్చలోకి వెళ్ళేటువంటి వాళ్ళు ఏదైతే విలీన ప్రక్రియ తప్ప దాన్ని సాంకేతికంగా, ఆర్థికంగా బర్డన్ అయ్యే అవకాశం ఉంది. దాన్ని ఏ విధంగా చేస్తే బాగుంటుంది? ఎందుకంటే వీళ్ళను కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వారికి ఇవ్వవలసినటువంటి బెనిఫిట్స్ అన్ని కూడా ఇవ్వాలంటే రాష్ట్రానికి ఆర్థిక పరమైనటువంటి భారం. కాబట్టి దాన్ని ఏ విధంగా చేస్తే బాగుంటుందో అని చెప్పి సమన్వయం చేయడానికి, చర్చించడానికి 4 వారాల గడువు కూడా అడగడం జరిగింది. గౌరవ మంత్రి గారు కూడా దయచేసి సమయాన్ని పాటించండి, సమయం ఇవ్వండి, ఖచ్చితంగా మీ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తామని చెప్పి గౌరవ ట్రాన్స్పోర్ట్ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కూడా అప్పీల్ చేయడం జరిగింది. వారు కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. గతంలో ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి, గతంలో కనీసం ముఖ్యమంత్రి గారు కానీ, మంత్రులు కానీ వారితో చర్చించినటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకోవాలి. కానీ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత మా హనుమంత్ గారికి తెలుసు, మిగతా సంఘాల వారికి కూడా తెలుసు. ఎస్, సమస్య ఉన్నప్పుడు మీతో చర్చించి దాన్ని ఏ విధంగా పరిష్కరించాలని చెప్పి ఆలోచిస్తున్నారు. అదే చెప్తున్నారు సతీష్ గారు, హనుమంత్ గారు కూడా అదే చెప్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం ఏ విధంగా అన్యాయం చేశారో మాకు తెలుసు, అందుకే మేము కాంగ్రెస్ వైపు మొగ్గు చూపాం, మాకు ఈసారి ఈ ప్రభుత్వంలో మంచి జరుగుతుందని చెప్పి మా డిమాండ్లు నెరవేరుస్తారని చెప్పి కాంగ్రెస్ కి మేము పట్టం కట్టామని కూడా ఆయన క్లియర్ గా చెప్తున్నారు. మరి కాంగ్రెస్ లో కూడా మాకు అదే ఎదురవుతుంది, అందుకే సమ్మెకి దిగామంటున్నారు. ఉన్నటువంటి కంపాసినేట్ గ్రౌండ్ లో చనిపోయినటువంటి కార్మికుల కుటుంబాలకు కూడా వాళ్ళు ఉద్యోగులటువంటి పరిస్థితి. మేము వచ్చిన తర్వాత, ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు 1200 ఉద్యోగాలు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్,
1200 ఉద్యోగాలను వారు భర్తీ చేయడం జరిగింది. దాంతో పాటుగా గతంలో వారు ఏదైతే పెండింగ్ లో పెట్టారో వాటన్నిటిని జీపీఎఫ్ కానీ మిగతా విషయాలు కానీ ఒకటొకటిగా క్లియర్ చేసుకుంటూ వస్తున్నాం. ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకుంటూ అనేది ఒక్కసారి ఆలోచన చేయాలి. దాంతో పాటుగా మాట్లాడతా అయితే మీరు అన్నట్టు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేయలేదు అది వాస్తవం. అయితే కాంగ్రెస్ పార్టీ వచ్చినాక కూడా మీరు 1200 ఉద్యోగాలు ఏదైతేనో 1100 పైన ఇచ్చిన ఉద్యోగాలు. అయితే ఆ ఇచ్చిన ఉద్యోగాలు ఏం చేసిరంటే మరి అక్కడ ఎండి వారు చెప్పిన వాళ్ళు ఇచ్చిన మరి ఎవరిచ్చినో అధికారులు ఇచ్చినో కానీ దాన్ని ఏం చేసిరంటే కాంట్రాక్ట్ పద్ధతి మీద తీసుకున్నారు. ఎవరైనా సరే ఉద్యోగంలో ఉండి చనిపోయినటువంటి పిల్లలకి ఏం చేయాలి, గతంలో రెగ్యులర్ ప్రాతిపదికన ఉద్యోగాలు ఇచ్చేవారు. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం అసలు ఇవ్వలేదు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. కానీ కాంట్రాక్ట్ విధానం అంటే వాళ్ళకు 18,000 17,000 ఆ 17,000 18,000 తోటి జీతంతో ఈ రోజు పనిచేస్తున్నారు. అంటే 3 ఏళ్ళు కన్సాలిడేట్ పే కింద ఆర్డర్లు ఇచ్చారు. అయితే 2 ఏళ్ళకి చేశారు. మొన్న ఒక నెల రోజుల క్రితం ఇది 2 years చేశారు. 2 years కాదు, అసలు గతంలో రెగ్యులర్ ప్రాతిపదికన ఉద్యోగాలు ఇస్తే రెగ్యులర్ ప్రాతిపదికన ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎక్కడ మరి వాళ్ళకి ఎలాంటిది ఆధారం ఉండదు. చనిపోయినటువంటి కుటుంబ సభ్యుడు చనిపోయిన తర్వాత వాళ్ళ పిల్లలకు డైరెక్ట్ రెగ్యులర్ ఉద్యోగం ఇవ్వాలి. అంటే ఏదో అడకూలి కంటే తక్కువ జీతాలు ఇస్తారు. మీరు ఇచ్చిన దాంట్లో కూడా ఏముండాలంటే దాంట్లో స్పష్టత అనేది ఉండాలి. అంటే వాస్తవంగా నేను కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండి పనిచేసిన అన్ని కూడా చెప్పడం జరిగినది. కానీ ఈరోజు సమ్మెకు వెళ్లే పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే మరి ముఖ్యమంత్రి గారు వినట్లేదు, రవాణా శాఖ మంత్రి గారు వినట్లేరు, ఎండి గారు వినట్లేరు. ఇక్కడ ఇంత ఇబ్బందులు అవుతున్నాయంటే ఇనే పరిస్థితి లేదు. అంటే ముఖ్యమంత్రి గారికి సరైన రిపోర్ట్ పోవట్లేదు, అది వాస్తవం జరుగుతున్నది. ఈ రోజు సమ్మె అవుతుందా, వీళ్ళు కాలేరు, యూనియన్లు లేవు అనే ఆలోచన ఉండే. కానీ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా బస్సులు ఆగిపోయినాయి. అంటే ఆగిపోయినామంటే ఎంత కోపం ఉంటే, ఎంత వాళ్ళకు నిరాశ అయితే మరి సమ్మెలోకి వెళ్తారు. మీరే గుర్తించాల్సిన అవసరం ఉంది. మీరే ఆ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తే ప్రభుత్వంలో విలీనం చేద్దాం, ఈ డిమాండ్ పెట్టాలని మీతో మాట్లాడి మీరు కూడా ఉత్తమ్ కుమార్ అన్న తీసుకొచ్చి మనం పెట్టినామని నాకు బాగా గుర్తు. 2018లో మరి 2018లో ఓడిపోయింది కాబట్టి మేము కూడా అడగలేదు. కానీ అక్కడ జగన్ ప్రభుత్వం 2019లో అక్కడ వచ్చింది. అక్కడ వచ్చిన తర్వాత 2000 ఎలక్షన్ మేనిఫెస్టో 19లో ప్రభుత్వం వస్తే మా 4 నెలల ఇంప్లిమెంటేషన్ అయిపోయింది. ఇప్పుడు ఐఏఎస్ కమిటీ ఏదైతే వేసిరో ఈ కమిటీ, ఆ కమిటీ 4 వారాల గడిపేందుకు ఆ రోజు అక్కడ ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళని ఉదాహరణ తీసుకోవాల్సి వచ్చింది. మనమేమో కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాము, వాళ్ళేమో వద్దని ఆంధ్రాలో విడిపోయారు, వాళ్ళేమో ప్రభుత్వంలో విలీనమయ్యారు, మేమేమో ఇంకా ప్రభుత్వంలో విలీనం కాకుండా ఇబ్బంది అవుతుంది. అంటే అక్కడ ప్రభుత్వంలో విలీనం చేశాక కమిటీ వేసారు, ఇక్కడ అదే నిర్ణయం తీసుకోవచ్చు. అసలు కమిటీ వేయడానికి అసలు అంత పెద్ద సమస్యలు అయితే లేవు. బర్నింగ్ ప్రాబ్లం ఉన్నాయి. బర్నింగ్ ప్రాబ్లమ్ ఈజీగా ఇప్పుడు పే స్కేలు అన్ని డిపార్ట్మెంట్లకు పే స్కేల్ ఇచ్చారు. మరి మా జీతాలు చూస్తే ఇప్పుడు మా బేసిక్లు ఇప్పుడు నేను కూడా దాదాపు 34 సంవత్సరాలు అవుతుంది. 34 సంవత్సరాలు మా బేసిక్ ఉందంటే 37,000 ఉంటుంది. అంటే అవి కలిపి ఒక 45,000 వస్తుంది. అంటే ఎంత చాలా ఇబ్బందులు ఉన్నాయి ఆర్థికంగా కూడా. మరి తప్పకుండా ఈ యొక్క ప్రభుత్వం సతీష్ గారు ఏదైతే ఆంధ్రాలో విలీనం ద్వారా ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో మనందరికి కూడా బాగా తెలుసు. ముఖ్యంగా ఆర్టీసీలో పనిచేస్తున్న వాళ్ళకు కూడా బాగా తెలుసు. అలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా విలీన ప్రక్రియ గానీ నేను ఇందాక ప్రస్తావించినట్టుగా మిగతా సమస్యలన్నీ కూడా పరిష్కరించడానికి నిన్న ఐఏఎస్ ఆఫీసర్ల కమిటీ చాలా స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. ఖచ్చితంగా ప్రజాప్రభుత్వానికి కన్సర్న్ ఉంది. ఖచ్చితంగా ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలనే దృఢ సంకల్పంతో ప్రజాప్రభుత్వం గాని గౌరవ ముఖ్యమంత్రి గాని ఆలోచిస్తా ఉన్నారు. దాన్ని ఏ విధంగా చేస్తే వారికి న్యాయం జరుగుతుందని కూడా ఆలోచన చేస్తా ఉన్నారు. అలా ఎలాంటి అనుమానం లేదు. గతంలో మాదిరిగా వారిని ఎక్కడ కూడా నెగ్లెక్ట్ చేసే ఛాన్స్ లేదు. ఖచ్చితంగా వారిని ఆదుకోవాల్సిన అవసరం ఉందని ప్రజాప్రభుత్వం ఆలోచిస్తా ఉంది. కానీ తొందరపాటు చర్యలకు పాల్పడకుండా ఇటు ప్రజా సంక్షేమ రవాణాకు సహకరించి ప్రజాప్రభుత్వానికి సహకరించి మీ సమస్యలు పరిష్కరించుకోవాలని చెప్పి కూడా అప్పీల్ చేస్తా ఉన్నా. ప్రజాప్రభుత్వం దానిపైన కన్సర్న్ ఉన్నది మాట వాస్తవం అనేది కూడా గుర్తించాలి. అయితే సత్యచార ఎలక్ట్రికల్ బస్సులు ఏదైతుందో హనుమంత్ గారు మళ్ళీ టైం ఇస్తానండి మీకు. లక్ష్మీ నరసింహారెడ్డి గారు వాయిస్ వినిపిస్తుందా? ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం కుదరదని చెప్పి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే క్లియర్ గా చెప్పడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ హామీ ఇవ్వటం, అదే ఏ విధంగా అయితే ఆర్టీసీ కార్మికులు డిమాండ్ల సాధనకి ముందుకు వెళ్లటం, ఇప్పుడు స్ట్రైక్ వరకు వెళ్ళటం కూడా మనం చూస్తున్నాం. ఎలా చూస్తారు దీన్ని? ముందుగానే బీఆర్ఎస్ ప్రభుత్వం క్లియర్ గా చెప్పింది, అదే కరెక్ట్ అంటారా, లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చి నిర్వీర్యం చేస్తుంది అనుకోవచ్చు అంటారా? ముందుగా ప్యానెల్లో పాల్గొన్నటువంటి పెద్దలకు అదేవిధంగా జీ తెలుగు న్యూస్ వీక్షకులకు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇది ఏదైతే సమ్మె నిర్వహిస్తున్నారో ఆర్టీసీ కార్మికులు, మరి వారి యొక్క బాధ, వారు పడుతున్నటువంటి ఇబ్బందులు